హల్లెలూయా. ఇది నా వాక్యము. 10వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మన దేవుడు అంటున్నాడు యెహోవా యందు ఆనందించెదను. చాలా కష్టమండి ఇది. దేవుని యందు ఆనందించడం చాలా కష్టం. ఎంతో దేవునితోటి చక్కటి ప్రవర్తన, అనుభూతి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటారు దీన్ని. లోకంలో చాలా కష్టం. కానీ ప్రభు కృప ఎందరైతే దేవునిని హృదయపూర్వకంగా అనుసరిస్తూ ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా హృదయంలో ఆనందం అనుగ్రహించి, నిజమే దేవుడు మనతో ఉన్నాడు. మనుషులు ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. ఉంటానంటారు, ఉండకుండా ఉండరు. ఇంకా పైపెచ్చు ఒక మనిషి వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి అది సొంత ఇంట్లో వాళ్ళే అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు. నమ్మించి మోసం చేసేవాళ్ళు బహు దుర్మార్గంగా ఉంటుంటారు. అలాంటప్పుడు ఈ మాట్లాడుతూ అవుతాయన్నమాట. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. మోసం చేద్దామని, అన్యాయం చేద్దామని నమ్మించి వీళ్ళ జీవితాలు ఎలానా పాడు చేసేద్దామని శత్రువు మన మీద కంకణం కట్టుకొని గర్జించు సింహం వలె చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ మాటలు చెప్పగలగాలి. నా దేవుడు నేను యెహోవా యందు ఆనందించదను. దేవుడు తప్ప ఇంకేముండదు ఆనందం. ప్రవ్వా 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 అని అరవడం తప్ప అప్పుడు దేవుడు అలా కాపాడుతూ ఉంటాడు. ఈ రాత్రి గడిచిందంటే దేవుని కృప, ఈ పగలు గడిచిందంటే దేవుని కృప, ఈరోజు ఇలా అయిపోయిందంటే దేవుని కృప. ప్రవ్వా నువ్వు ఎంత బాగా కాపాడుతున్నావయ్యా అని శ్రమలలో ఉన్నవాళ్ళు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని బ్రతికేస్తూ ఉంటుంటారు. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.